హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు సప్త శనివారాల వ్రతం రెండో వారం పూజ అయితే నేను చేసుకుంటున్నానండి. ఈ రెండో వారం పూజ నేను ఏ విధంగా చేసుకుంటున్నానో, అలాగే స్వామివారికి ఏ ఏ నైవేద్యాలు పెట్టుకుంటున్నానో మీ అందరు కూడా ఒకసారి వీడియో మొత్తం చూడండి. నేనైతే ఫస్ట్ అయితే ఒకటే దగ్గర అన్నం అనేది పెట్టేసుకున్నానండి. అది ఎందుకంటే ఒకటి పులిహోరకి, ఇంకొకటి దద్దోజనం, అలాగే పరమాన్నానికి కూడా నేను ఒకటే దగ్గర రైస్ అనేది కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా అయితే నిత్య దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా మంచిగా దీపారాధన అనేది చేసుకుంటే మనకు ఎంతో పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా నిత్య దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నానండి. మీరందరూ కూడా ఒకసారి నా పూజా రూమ్ని చూడండి. ఎంత అంటే చాలా కళగా అనిపిస్తుందండి. అలాగే నేను ముందుగా స్వామివారికి పీఠాన్ని అయితే ఏర్పరచుకుంటున్నానండి. కొంచెం నేలపైన కొంచెం పసుపు ఇంకా వాటర్ వేసి మనం మంచిగా అలుక్కోవాలండి. అలుక్కున్న తర్వాత మనం ముగ్గు అనేది వేసుకోవాలండి. పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. నాకైతే ముగ్గులు అయితే ఎక్కువ రావండి. నాకు వచ్చిన దాంట్లో ఏదో ఒక ముగ్గు అనేది నేను వేసుకున్నాను. ఈ విధంగా పద్మ ముగ్గు అయితే నేనైతే వేసుకున్నానండి. ఎవరు కామెంట్ చేయకండి నా ముగ్గు ఎలా ఉంది అనేది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇదైతే సప్త శనివారాల వ్రతం అండి. ఇది సప్త శనివారాలు అంటే మనం 7 వారాలు ఆ 7 కొండల వాడిని మంచిగా మనం పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పరచుకొని మనం స్వామివారిని అయితే కూర్చోబెట్టడానికి ముందుగా మనం బియ్యం అనేది పోసుకోవాలండి. నేనైతే ఈ స్వామివారి ఈ ఫోటోనైతే నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఈ విధంగా స్వామివారికి అయితే నేనైతే పూజ అనేది చేసుకుంటున్నాను. అలాగే దీపాలు పెట్టడానికి కూడా స్వామివారి నామాలు అనేది నేను తమలపాకు పైన వేసుకున్నానండి. ఆ తమలపాకు పైన అయితే నేనైతే ఈ విధంగా దీపాంతాలు అనేటివి పెట్టుకున్నానండి. మనం ఈ పూజకి నేనైతే నువ్వుల నూనెను వాడానండి. ఈ పూజలో మనం శనీశ్వరుని కూడా కలిపి పూజించాలండి. అందుకే నేనైతే నువ్వుల నూనె అనేది వాడాను. అలాగే 7 కుంకుమ బొట్లు అనేది నేను పెట్టుకున్నానండి. 7 శనివారాలు కాబట్టి 7 సంఖ్యకు మనం ఎక్కువగా ప్రాధాన్యతను అనేది ఇవ్వాలి. అలాగే నేను శంకుచక్ర దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి. అందులో కూడా రెడ్ కలర్ వత్తులు అనేవి వేసి అలాగే నువ్వుల నూనె వేసానండి. అదేవిధంగా నేను కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నానండి. కలశానికైతే నేనైతే వాటర్ అనేది తీసుకున్నానండి. కలశం చెంబులో వాటర్ తీసుకొని అందులో కొంత మత్తరు, జవాదు, పచ్చకర్పూరము వేసి అలాగే తమలపాకులు కూడా వేసి నేనైతే కొబ్బరికాయను అనేది పెట్టుకున్నానండి. ఈ విధంగా కలశాన్ని అయితే మంచిగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత నేను వచ్చేసి పులిహోర చేసుకుంటున్నానండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పులిహోర అయితే రెడీ అవుతుందండి.
ఈ విధంగా అయితే దద్దోజనానికి నెయ్యి వేసి మంచిగా పోపు అనేది వేసుకున్నానండి. ఈ విధంగా దద్దోజనం అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక సైడు పులిహోర పులుసు కూడా మరుగుతుందండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పులిహోర అనేది నేను కలుపుకుంటానండి. ఈ విధంగా దద్దోజనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పులిహోర పులుసు అనేది చేస్తున్నాను. అందులో కొంచెమంతా మనం జీలకర్ర ఇంకా మెంతుల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే పులుపు అనేది ఎక్కువగా ఉండకుండా మనకు సరి సమానంలో అయితే ఉంటుందండి. ఈ విధంగా పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువైనాయండి, పులుసు అనేది ఎక్కువైంది, అందుకోసమని చాలాసేపు మరుగుతుంది. ఓకేనా అండి. ఈ విధంగా రవ్వ కేసర్ అనేది తయారు చేసుకుంటున్నానండి. నేనైతే పూజ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మా పాపని వడలు వేయమని చెప్పానండి స్వామివారికి. తనకు వడలు వేయడం రాదు కదండి, అందుకే ఇలా చిన్న చిన్నగా వేసింది. ఈ విధంగా తనైతే నాకైతే వంటలో అయితే చాలా హెల్ప్ చేసిందండి. నేను పూజ దగ్గరికి వెళ్ళిపోయాను, తనైతే ఈ వంట అనేది చేసింది. అలాగే మహా నైవేద్యం కిందికి నేను పప్పుచారు అనేది కూడా చేసుకున్నానండి. ఒక సైడు పప్పుచారు అనేది మరుగుతూ ఉంది. ఆలోపు మా పాప వడలైతే వేసేస్తుందండి. ఈ విధంగా అయితే నా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. నేను మా హస్బెండ్ ఇంకొచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పిండి దీపాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే నాకు ఈ వ్రతం గురించి తెలిసినటువంటి కొన్ని విషయాలు అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి. అసలు ఈ వ్రతానికి ఆచరించవలసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందు రోజు ఆ రోజు మద్య మాంసాలకి దూరంగా ఉండాలండి. అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా మనం పాటించాలి. ఆ రోజు ఉపవాసం కూడా మనం ఉండాలండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవచ్చండి. సాత్వికమైన ఆహారం అంటే పాలు, పండ్లు అలా తీసుకోవచ్చు. ఇవైతే ఈ వ్రతానికి ఆచరించవలసినైతే నియమాలండి. అలాగే ఈ వ్రతం ఆచరిస్తే మనకు శని బాధలు తొలగుతాయండి. శనివారం అలాగే వెంకటేశ్వర స్వామి రెండు కాబట్టి ఆ రోజు శనీశ్వరుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా కలిపి మనం పూజ అనేది చేసుకోవాలండి.
ఆ విధంగా మనం పూజ చేసుకుంటే మనకు శని బాధల నుంచి మనకు విముక్తి అనేది లభిస్తుందండి. అలాగే మనం శనివారం ఉదయాన్నే మనం నిద్ర లేవాలండి. నిద్ర లేచిన తర్వాత మనం ఆ రోజు తలంటు స్నానాన్ని అయితే మనం చేసుకోవాలండి. అప్పుడు మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. నేనైతే ప్రదోషకాలంలో అయితే పూజ అనేది చేసుకోలేదండి. కాకపోతే ఆ సమయంలో అయితే నిద్రలేసి నిత్య పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ వ్రతం అనేది ఆచరిస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయండి. ఎందుకంటే మనకు భర్తకు కష్టం వచ్చిందంటే అది మన ఇద్దరిపైన పడుతుందండి. అలాగే భర్తకి ఏదైనా ఇబ్బంది అనేది వస్తే మనకెందుకులే అని మనం ఊరుకోం కదండి. అందుకే మన కష్టాలన్నింటిని గట్టెక్కించే ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఇద్దరు కలిసి ఆచరిస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయండి. అలాగే మేమిద్దరం కలిసి ఈ వ్రతం అనేది ఆచరించామండి. పొద్దున్నుండి ఉపవాసం అనేది ఉండి సాయంకాలంలో మేమైతే ఈ వ్రతాన్ని అయితే చేసుకున్నానండి. ఎందుకంటే ఉదయం కాలంలో తను షాప్కి వెళ్తాడు కదండి, మాకు కుదరదు. అందుకే నేను ప్రదోషకాలంలో అయితే నేనైతే ఈ పూజను అనేది చేసుకున్నాను. ఫస్ట్ అయితే మంచిగా గణపతికి మొక్కుకొని నేనైతే ఈ వ్రతానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా దీవించు తండ్రి అని గణపతికి అయితే నేను మొక్కుకున్నానండి. ఆ తర్వాత మంచిగా స్వామివారికి షోడశోపచారాలతో పూజను అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈ విధంగా పిండి దీపాలలో ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ వ్రతాన్ని కూడా మనం అందరం అయితే చాలా అంటే చాలా ఆచరించాలండి. చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మనము ఉపవాసం ఉంటాం కదండి, ఆ ఉపవాసం ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో మనం ఖాళీగా ఉండకుండా ఆ స్వామివారి పైన మనం భక్తి శ్రద్ధలతో ఉండాలండి. ఏ చాగంటి గారి ప్రవచనాలు అలాగే నండూరి గారి వీడియోస్ అయినా మనం చూసుకుంటూ మనం ఆ రోజంతా పొద్దంతా మనమైతే ఉపవాసాన్ని అయితే పాటించాలండి. సాయంత్రం సమయానికైతే ఈ విధంగా పూజను అనేది చేసుకున్నామండి మేమిద్దరం కలిసి. నాకు కూడా మా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తాడండి. ఏ పూజ చేసినా కూడా తన ఆశీర్వాదం తీసుకొని నేను పూజ అనేది చేస్తానండి. తనకు ముందుగా చెప్తాను, ఈ పూజ నేను చేస్తున్నాను, చేయాలా వద్దా అని తనని అడుగుతానండి. తను చేయు అని అంటేనే నేను ఈ పూజను అనేది చేసుకుంటానండి. అందులో తిను కూడా శనివారం ఉపవాసం ఉంటాడండి. అందుకే ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఈ సప్త శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే మేమైతే స్వామివారికి నీరాజనాన్ని కూడా సమర్పించానండి. నాకైతే చాలా అంటే చాలా కోరికగా ఉందండి. తిరుమల వెళ్ళాలి, ఆ స్వామివారిని దర్శించుకోవాలని నాకైతే చాలా అంటే చాలా ఉందండి. అందుకోసం నేను ఈ సప్త శనివారాల వ్రతం అనేది చేస్తున్నాను. ఈ సప్త శనివారాలు కంప్లీట్ అయ్యేసరికి నేను తిరుపతి వెళ్తానో లేదో మనం చూద్దామండి. నేనైతే ఇప్పటికీ ఒక 4 టైమ్స్ అనేది తిరుపతికి అయితే వెళ్ళానండి. కాకపోతే ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా వెళ్దాము అని అనుకుంటే అస్సలు కుదరట్లేదండి. చూద్దామండి ఆ స్వామివారు ఆ కొండకు నన్ను ఎప్పుడు పిలిపించుకుంటాడో మనం అందరం కూడా చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి చక్కని వ్లాగ్స్ అండి. ఇలాగే నన్ను అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ